ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారు మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని జనసేన పార్టీ పైన విమర్శించడం, జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడడం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను ఒక జన సైనికుడిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే మా అందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉన్నది. ఈ రెస్పెక్ట్ని నాగేశ్వరరావు గారు కాపాడుకోవాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయే విధంగా మీరు మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి కూడా వైసీపీ పార్టీకి అమ్ముడుపోయే విధంగా ఉన్నాయని చెప్పి కూడా క్లియర్ కట్గా మీరు మాట్లాడిన వీడియో చూస్తున్నటువంటి ప్రజలకి కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మతి సీమితం లేకుండా మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరే ఆత్మవిమర్శన చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి కూడా అమిత్ షా గారిని కలిసి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కోట్లు తెచ్చాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్ని పనులు చేస్తున్నారో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పనులు చేస్తున్నాడో కూడా దాని గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని తెలియజేసుకుంటున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలని ఎంబడే వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు వెనుకకు తీసుకున్నట్టయితే మీ గౌరవాన్ని మీరే దెబ్బతీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీకే వదిలేస్తున్నాము. ఇది మీరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైసీపీ పార్టీ గురించి కానీ ఏదైనా ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వైసీపీ పార్టీ కండువా కప్పుకోవాలంటే కప్పుకోవచ్చు. ఇలా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేవలం మీరు సీనియర్ ఒక ప్రొఫెసర్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్తోని మేము నోరు అదుపు తప్పకుండా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడిన వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో కింద కామెంట్ ఒకసారి చదవండి. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయాడు, ఎంతకు అమ్ముడుపోయావు అని చెప్పి దాని కింద కామెంట్లు పెడుతున్నారు అందరూ. ఆ కామెంట్లు ఎవరైతే పెట్టిరో ఆ కామెంట్లు చదివి మీకు వినిపిస్తున్నాను, నేను అంటలేను అది. కాబట్టి ఇలాంటి మీరు మాట్లాడిన వీడియో కిందనే ఇలాంటి కామెంట్లు ఉన్నాయంటే మరి మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వాళ్ళే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు, జనసేన పార్టీ మీద మాట్లాడిన మాటలు, అమిత్ షా గారు మీద మాట్లాడిన మాటలు ఎంబడే వెనుకకి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మీకు నేను బోడుప్పల్లి జనసేన పార్టీ తరఫున ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలియజేసుకుంటున్నాను. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి మేము బాధ్యతలం కాదని చెప్పి కూడా మీ రాజకీయ అనుభవంలో నేను చిన్నవాడిని కావచ్చు, కానీ ఒక జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను. జై హింద్.